తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ప్రాణాలు పోయవలసిన డాక్టర్లు ప్రాణాలు తీసినంత పని చేసింది. దీనికి వైద్య శాఖ మంత్రివర్యులు దామోదర రాజనరసింహ గారు సమాధానం చెప్పవలసిన అవసరం ఉన్నది. ముఖ్యమంత్రి గారికి ప్రభుత్వ ఆసుపత్రుల పట్ల లేకపోతే ప్రజల ప్రాణాల పట్ల ఎంత బాధ్యత ఉన్నదనేది షాద్నగర్ ఆసుపత్రిలో జరిగిన సంఘటనే బెస్ట్ ఉదాహరణ కూడా చెప్పొచ్చు. గత ఫిబ్రవరిలో 26 సంవత్సరాల భావ్య అనే ఒక మహిళ కాన్పు సందర్భంగా షాద్నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళింది. అక్కడ ఆపరేషన్ చేసి బిడ్డకు కాన్పు పోసిన వైద్యులు ఆ ఆపరేషన్ సందర్భంగా కుట్లు వేసే క్రమంలో ప్యాడ్ని గర్భసంచిలోనే మర్చిపోయింది. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిన భావ్య అనే బాధిత మహిళకు నెల తర్వాత తీవ్రమైన రక్తస్రావం జరిగింది. ఈ రక్తస్రావం ఎందుకు జరుగుతుందని ఈ నెల అదే వేరే ఫ్రెండ్ ద్వారా వేరే ఆసుపత్రికి వెళ్ళిన క్రమంలో షాద్నగర్కి సంబంధించిన ప్రభుత్వ ఆసుపత్రిలోని వైద్యులు కాన్పు తర్వాత కుట్లు వేసే క్రమంలో ప్యాడ్ని గర్భసంచిలోనే మర్చిపోవడం వల్ల ఇట్లా తీవ్రమైన రక్తస్రావం జరిగిందని వేరే ఆసుపత్రికి చెప్పిన డాక్టర్లు చెప్పడంతో సదరు మహిళ చచ్చిపోయినంత పని జరిగింది. మరి దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు? ప్రభుత్వం బాధ్యత వహించాలి. వైద్య శాఖ మంత్రి గారు దీనికి బాధ్యత వహించాలి. అసలే తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు, మైనర్ బాలికలకు రక్షణ లేదు, పెద్దవారికి రక్షణ లేదు. ఇప్పుడు ప్రభుత్వ ఆసుపత్రులకు వెళితే ప్రజల ప్రాణాలకు గ్యారంటీ లేని ఒక సందర్భం ఏర్పడింది. మరి ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తుందంటే, ఇంత నిర్లక్ష్యంగా వైద్య శాఖ మంత్రి గారు ఉన్నారంటే, ఇంత నిర్లక్ష్యంగా ప్రభుత్వ ఆసుపత్రులలో ఆపరేషన్లు చేస్తున్నారంటే దీన్ని ఎట్లా మనం అర్థం చేసుకోవాలి? ఒకసారి ప్రజలు గమనించాలి. దామోదర రాజనరసింహ గారు, మేము సూటిగా అడగదలుచుకున్నాం. మీరు వైద్య శాఖ మంత్రిగా ఉండి మీ పర్యవేక్షణ ఏ పాటిది ఉన్నదో ఇక్కడ మీరు ఒకసారి గుర్తు చేసుకోండి. ప్రభుత్వ వైద్యులు ఆపరేషన్లు చేసి ప్యాడ్లు గర్భసంచిలో మర్చిపోయే సోయిలో లేని స్థితిలో ఉన్నారంటే మీరు ప్రజల ప్రాణాలను తీయడానికి ఉన్నారా, ప్రజల ప్రాణాలను పోయడానికి ఉన్నారా అని ఈ సందర్భంగా నేను అడగదలుచుకున్న మిమ్మల్ని. సదరు మహిళకు తక్షణమే ప్రాణాలను కాపాడడానికి మీరు ప్రభుత్వ ఖర్చులను భరించాలి, ఆ తల్లి బిడ్డలను రక్షించాలి. అదేవిధంగా భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండాలంటే తక్షణమే ఇదే వైద్య శాఖ మంత్రి గారు ఆ ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ఆ కాన్పు చేసిన వైద్యులతో పాటు ఆ పై అధికారులను కూడా వెంటనే మీరు రివ్యూకు పిలిచి వాళ్ళకు బుద్ధి చెప్పాలి. లేని పక్షంలో మేము టీఆర్ఎస్ తరఫున ఇలాంటి ఘటనల మీద మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కూడా ఇదే ప్రభుత్వానికి, ఇదే వైద్య శాఖకు, ఇదే ముఖ్యమంత్రి గారికి, ఇదే వైద్య శాఖ మంత్రి గారికి కూడా మేము హెచ్చరిస్తున్నాం. బాధితురాలను ఆదుకోవలసిన బాధ్యత మీ మీద ఉన్నది. ఆ బాధితురాలకి సకాలంలో మీరు వైద్య సేవలు అందించాలి. దాంతోపాటు బాధితురాలికి మీరు ఆర్థిక సహాయం కూడా అందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలి. ప్రాణాలు తీసినంత పని చేసి మీరు కాబట్టి మీ ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉన్నది కాబట్టే ప్రభుత్వ వైద్యులు కూడా ఈ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని కూడా మేము చెప్పదలుచుకున్నాం. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే వైద్య శాఖ మీద, భద్రత మీద మీరు తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా ఈ ప్రభుత్వానికి మేము సలహా ఇవ్వదలుచుకున్నాం. అతి త్వరలో ఆ బాధితురాలిని మీరు ఆదుకోవాలి. బాధితురాలి తరపున మేము నిలబడి మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం కాబట్టి మీరు తక్షణమే ఈ బాధితురాలికి మీరు సాయం చేయాలని మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ, మరొకసారి ఇలాంటి ఘటనలు జరిగితే కనుక వైద్య శాఖ మీద మేము పోరాటం చేస్తామని కూడా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం. జై తెలంగాణ, జై కవితక్క.